హలో! నమస్తే. అందరూ బాగున్నారా? యూజువల్లీ నేను ఏం జరిగినా మీ అందరితో షేర్ చేస్తాను కదా! అది కూడా గుడ్ న్యూస్ అయితేనే. సాడ్ న్యూస్ ఎక్కువగా షేర్ చేయను. ఎందుకంటే బాధలు అందరికీ పంచడం ఏం బావుంటది చెప్పండి. అదే హ్యాపీనెస్ అయితే అందరితో షేర్ చేసుకోవాలి అని నేను నమ్ముతాను కాబట్టి. అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటే అది మీకు ఈ వ్లాగ్‌లోనే తెలుస్తుంది. మేబీ చిన్నదే అయ్యుండొచ్చు కానీ ఇది పండు లైఫ్‌లో ఒక బిగ్ మైల్‌స్టోన్‌కి ఫస్ట్ స్టెప్ అని చెప్పాలి. అంత గొప్పగా ఏం చేసింది మానస అంటారా? చెప్తానండి. బిఫోర్ దట్ అసలు ఎన్ని పైల్స్ ఆఫ్ బట్టలు అలా స్టాక్ అయ్యి ఉన్నాయంటే అవన్నీ చూస్తేనే సగం నీరసం వస్తుంది. అన్నున్నాయి. వాటిలో నేను సగం రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ అలా మడతేసుకుంటూ ఉన్నాను. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అబ్బు ఏమో బయటికెళ్ళేసొచ్చాడు. పండు ఏమో వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంది ఫోన్‌లో. అయితే పండు ఈ హాలిడేస్‌లో ప్రొడక్టివ్‌గా ఒక పని చేస్తోంది. అదేంటి అంటే డ్రైవింగ్ టెస్ట్‌కి ప్రిపేర్ అవ్వడము. అదేంటి అంత చిన్న వయసులోనే డ్రైవింగ్ టెస్ట్ ఏంటి? డ్రైవర్ లైసెన్స్ వస్తుందా? అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 16 ఇయర్స్ దాటగానే లెర్నర్స్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత డ్రైవింగ్ కూడా నేర్చుకోవచ్చు. హాలిడేస్ ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి తను డ్రైవింగ్ లెర్నర్స్ లైసెన్స్ కోసం బాగా ప్రిపేర్ అయిందనమాట. దానికోసమని మనం అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది టెస్ట్ ఇవ్వడానికి. అఫ్‌కోర్స్ చాలామందికే తెలిసుంటుందిలెండి. నేను జస్ట్ అలా చెప్తున్నాను పైపైన అంతే. సో, లెర్నర్స్ లైసెన్స్ కోసం టెస్ట్ కోసం బుక్ చేసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అన్నీ తీసుకొని అక్కడ విజన్ టెస్ట్ చేస్తారు ఫస్ట్. వీళ్ళ విజన్ ఎలా ఉంది అని చెప్పేసి. మీకు గాని స్పెక్స్ ఉన్నాయి అంటే స్పెక్స్‌తోనే మనం విజన్ టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా కనిపిస్తున్నాయి ఏంటి అని యూజువల్ టెస్ట్‌లే ఉంటాయి. ఆ తర్వాత ఎగ్జామ్‌కి మనకు కొన్ని పేపర్స్ ఇస్తారు. యూజువల్లీ నేను హ్యూస్టన్‌లో రాసినప్పుడే నాకు ఇట్లా కంప్యూటర్ ఎగ్జామ్ లాగా ఉండేది. లైక్ అంతా కంప్యూటర్‌లో నేను ఎంటర్ చేయాల్సొచ్చిండేది. అదంతా ఉండేది. బట్ ఇక్కడ మాత్రం సర్ప్రైజింగ్‌లీ పేపర్స్ ఇచ్చారు. ఆ పేపర్స్‌లో మల్టిపుల్ ఆన్సర్స్ క్వెషన్స్ ఇచ్చారనమాట. సో, వాటిని టిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా తను ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఎవరు ఆ పక్కన ఉండకూడదు కదా! మా పక్కనే రాస్తుంది. మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎగ్జామ్ రాసిన తర్వాత తను అక్కడ ఆమె ఉంటారు కదా! వాళ్ళకి ఇచ్చేసి రావాలి ఆ పేపర్స్. వాళ్ళు చెక్ చేసి వాళ్ళు పిలుస్తారు. Okay. Yeah, well, no, the science was easy. Science maybe maximum 2 తప్పే. ఓకే. 2 Uh, తప్పని ఎందుకు అనుకుంటున్నావు? because I got stuck between two of them. టెస్ట్ రాసి వచ్చింది పండుగాడు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఏం చేసిందో రిజల్ట్స్ అనౌన్స్మెంట్. గుడ్ జాబ్, కంగ్రాట్స్. సో లక్కీగా ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అయిపోయింది. కొంచెం నర్వస్‌గా ఉన్నింది పాపం టెస్ట్ చేసేంత వరకు. బట్ పాస్ అయ్యింది. నాకైతే సెకండ్ అటెంప్ట్‌లో పాస్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయ్యాను నేను. ఈ వయసులో ఇంట్రెస్ట్ ఉందనుకో ప్యాషన్ అదే ఆటోమేటిక్‌గా వస్తుందండి. వాళ్ళకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళంతట వాళ్ళకే వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా నేర్చుకుంటారు ఫుల్‌గా. అదే పెద్దయ్యాక కొంచెం మన ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తది. ఇవన్నీ మళ్ళీ చదువుకొని చేయాలంటే. అదే ఫ్లోలో ఈ ఏజ్‌లో అయితే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తదని నేను అనుకుంటున్నాను. ఇంటికొచ్చాక మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకున్నాను. హలో! మా పండు వెనకాల పని చేస్తుంది చూడండి. సో, యాక్చువల్లీ ఒక మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్‌కి ఆన్సర్ చేద్దామని వచ్చామనమాట. దానికి మా ఆయన ఉంటే కూడా బావుంటది యాక్చువల్లీ. క్వెషన్ ఏంటి అంటే ఎవరు చూసినా గానీ లైక్ ఒక వీడియో పెడితే దాని కింద ఒక 3-4 కామెంట్స్ ఈజీగా ఇండియా ఎప్పుడొస్తున్నారు? ఇండియా ఎప్పుడొస్తున్నారు? ఇండియా ఎప్పుడొస్తున్నారు? ఇవే క్వెషన్సే ఉంటున్నాయి. సో, దానికి ఆన్సర్ చేద్దామని వచ్చాను. ఇదివరకు నేను ఒక వీడియో కూడా చేశాను. ఇండియా ఎప్పుడొస్తాము అండ్ దాని మీద దాంట్లోనే మ్యూట్ చేయవా? దాంట్లో నేనేం చెప్పానంటే మాకు ఇప్పుడు వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ ప్రాసెసింగ్‌లో ఉంది. అది వస్తే మేము ఇండియా వస్తాం అనుకున్నాము. అండ్ మాకు హాలిడేస్ వచ్చే టైంకి పిల్లలకి హాలిడేస్ వచ్చే టైంకి వచ్చేస్తది అనుకున్నాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మాకింకా వీసా ఎక్స్టెన్షన్ రాలేదు. ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉంది. అందుకే మేము ఇంకా మోస్ట్‌లీ ఈ ఇయర్ కుదరకపోవచ్చు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మా ఆయన వెళ్తాం లాస్ట్ మినిట్ వరకు చెప్పి ఇప్పుడు వెళ్ళలేమంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇంకా తప్పలేదు. ఐ డోంట్ థింక్ మేము ఈ ఇయర్ వస్తాం అనుకోవట్లేదు కదా! ఈ ఇయర్ ఇండియా లేదు. చాలా చాలా డిసప్పాయింటెడ్. బట్ నో
ఛాన్సెస్ ఇంకా 1 మంత్ హాలిడేస్ ఉన్నాయి కానీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇప్పుడు వెళ్ళడానికి టికెట్స్ అవన్నీ దొరకడం కూడా కొంచెం కష్టమవుతుంది. ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ముందు నుంచే బుక్ చేసుకొని ఉంటే అప్పుడు తక్కువ అనిపించేవేమో. బట్ ఇప్పటికిప్పుడు బుక్ చేయాలి. హాలిడే సీజన్ ఇంకా నడుస్తుంది కాబట్టి కొంచెం కష్టమే టికెట్స్ అవి దొరకడము. ఓకే, అయితే హ్యావింగ్ సెడ్ దట్ నేను తమిళలో పెట్టాను కదా రిటర్న్ టు ఇండియా అని చెప్పేసి, దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను నేను. ఏంటంటే మామూలుగా ఇప్పుడు చాలామంది ఇండియాకి రిటర్న్ అవుతున్నారు చాలామంది. సో అయితే మీకు విషయం చెప్పనా, ఇది మీకు ఎవ్వరికి తెలిసి ఉండదు. ఆల్మోస్ట్ 90% ఎవరికి తెలిసి ఉండదు. నేను ఇంతవరకు రివీల్ కూడా చేసి ఉండను. అదేంటి అంటే మేము 2017లోనా 2018లో మేము యాక్చువల్లీ పూర్తిగా యుఎస్ నుంచి ఇండియాకి రిటర్న్ అయిపోయాము. అది ఎప్పుడు అంటే అభికి ఇంకా 1 ఇయర్ కూడా రాలేదు కదండి. 2017 1 ఇయర్, అభికి 1.5 ఇయర్ అంతే అప్పుడు. సో అప్పుడు మేము పూర్తిగా ఇండియాకి రిటర్న్ అయ్యాము. లైక్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉండేవన్నీ కూడా మేము పడేసి మాకు అప్పుడు సేల్ అనే ఆప్షన్ కూడా ఏం లేదు చిన్ని. ఓకే, అప్పుడు మాకు సేల్ చేద్దాము ఏదైనా ఇలా అనే ఆప్షన్స్ కూడా లేవు. జస్ట్ మాకు కార్ ఉండేది. రెంటెడ్ హౌస్లోనే ఉండేవాళ్ళం. న్యూయార్క్లో ఉండేవాళ్ళం అప్పుడు. సో రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళము. అప్పుడు మేము హౌస్ అయితే కార్ ఉండేది మాకు. కార్ ఒకటి సేల్ చేసాం. వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళే తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సేల్ చేసాం కార్ అయితే. బట్ మిగతావన్నీ ఇంకా పడేసి ఎక్కడెక్కడ పడేసి చిన్న సూట్ కేసులలో ఒక 4-5 సూట్ కేసులలో మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము రిటర్న్ వెళ్ళాము 2018లో. రిటర్న్ వెళ్ళిన తర్వాత అక్కడేం జరిగిందంటే మేము ఫస్ట్ ఒక 1 మంత్ ఆదోన్లో ఏమో ఉన్నాము. ఆ తర్వాత ఇంకా మేము బెంగళూరులో మా ఆయనకి జాబ్ ఉండేదన్నమాట. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో వర్క్ చేసేవాళ్ళు అప్పుడు. అయితే మేము ఎక్కడండి, హొస్పేట, హౌస్ ఎక్కడ, హౌస్ హొస్కోట్ అంటుంది కదా, అక్కడ తీసుకున్నాము. అక్కడ హౌస్ తీసుకొని మేము ఆల్రెడీ రెంట్ పే చేసాం. రెంట్ కూడా అరౌండ్ రెంట్ కూడా అరౌండ్ 15K ఉన్నింది. సో రెంట్కి తీసుకున్నాము. కరెక్ట్గా ఒక 3 మంత్స్ ఉన్నాము. పాపను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా జాయిన్ చేసాం మేము. అప్పుడు తను 3rd క్లాస్ చదివేది. తను 3rd క్లాస్ చదివేది అప్పుడు. సో అలా మొత్తం అంతా సెటిల్ అయ్యాము. అప్పుడు మేము ఫ్రిడ్జ్ కొన్నాం, వాషింగ్ మిషన్, డైనింగ్ టేబుల్, టీవీ, ఎవ్రీథింగ్, ఇంకా హౌస్కి ఏం కావాలో ఎవ్రీథింగ్ మేము సెట్ చేసుకున్నాం అప్పుడు. కానీ అన్ఫార్చునేట్లీ 3 మంత్స్కే మేము మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. అప్పుడు మేము అప్పటికి సెట్ అయ్యామా అంటే హౌస్ తీసుకుని అప్పుడప్పుడే మెల్లగా సెట్ అవుతున్నాము. మా ఆయనకి అప్పుడు జస్ట్ ఆఫీస్లో వెళ్ళి కార్డు పెట్టేసి వస్తే సరిపోతుంది. ఎవ్రీడే వెళ్ళి కదా, ఎవ్రీడే వెళ్ళి ఆఫీస్లో కార్డు పెట్టేసి వస్తే సరిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమే చేయొచ్చు అప్పుడైతే. సో అప్పుడంతా సెట్ అవుతుంది అన్నాక 3 మంత్స్లో మళ్ళీ మాకు కాల్ వచ్చింది. మైండ్ యూ, మేము అప్పుడు వీసా అయిపోయి వెళ్ళలేదు. మా అంతటా మేమే ఇండియాలో సెటిల్ అయితే బాగుంటుంది, ఫ్యామిలీకి దగ్గరగా ఉంటే బాగుంటుంది అనుకొని వచ్చాము. బట్ మళ్ళీ 3 మంత్స్లోనే మాకు మళ్ళీ యుఎస్ వాళ్ళు రమ్మనడము, అప్పుడు బాగా ఆలోచించుకొని ఇవన్నీ మళ్ళీ అక్కడే వదిలేసి మళ్ళీ యుఎస్ పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఇదంతా మా లైఫ్లో అయిపోయిందనమాట. రిటర్న్ టు ఇండియా అనే కాన్సెప్ట్ మేము ఎప్పుడో చూసేసాము. మాకెందుకో అది వర్కౌట్ అవ్వదు అనిపించింది హానెస్ట్లీ. సో అందుకే మేము రిటర్న్ రావాలి అని డిసైడ్ అయ్యి యూఎస్కి మళ్ళీ రిటర్న్ వచ్చాము. నాట్ దట్ ఇండియా ఈజ్ నాట్ సేఫ్, ఇట్లాంటివన్నీ ఏమీ చెప్పను. ఇండియా ఈజ్ వెరీ వెరీ ఫైన్, అబ్సల్యూట్లీ గుడ్. మాకు చాలా ఇచ్చింది ఇండియా, దాని గురించి మాకు క్వశ్చనే లేదు. బట్ మాకు సెట్ అవ్వలేదు అనిపించింది, పిల్లలు సెట్ అవ్వలేదు. పాప స్కూల్లో ఎంత ఇబ్బంది పడిందంటే అంత ఇబ్బంది పడింది. ఎస్పెషల్లీ అక్కడ తనకి హిందీ, కన్నడ లాంగ్వేజ్ రాదు. హిందీలో చాలా ఎస్పెషల్లీ హిందీ కదా పండు, నీకు అప్పుడు ట్రబుల్. ఎస్పెషల్లీ తనకి హిందీ అస్సలు వచ్చేది కాదు. అక్కడ కొంచెం టీచింగ్ సిస్టమ్ అదంతా చాలా డిఫరెంట్గా ఉండేది. పాప సెట్ అవ్వలేదు. అండ్ అవి కూడా కొంచెం హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది ఆ మూమెంట్లో. అండ్ ఇంకంతే మేము అనుకున్నాము, ఓకే ఇది వర్కౌట్ అవ్వట్లేదు మనకు అని చెప్పి ఇంకా రిటర్న్ వద్దాము అని చెప్పేసి మళ్ళీ మాకు ఏమో ఆపర్చునిటీ వచ్చింది, వెంటనే మళ్ళీ వచ్చేసాము. అలా జరిగిపోయిందనమాట.
మేము 4 మంత్స్కి రిటర్న్ వచ్చేసాం. మార్చ్ 2 ఇండియాలో ల్యాండ్ అయ్యాము. జూలై 1 మళ్ళీ ఫ్లైట్ ఎక్కాము. మళ్ళీ ఫ్లైట్ ఎక్కాము, రిటర్న్ ఫ్లైట్. లైక్ వెకేషన్కి వెళ్ళినట్టు. మాకు నిజంగా అప్పుడు ఎంత మనీ వేస్ట్ అయిపోయిందంటే, లైక్ సామాన్లన్నీ కొన్నాము దాదాపు. అప్పుడు బాగానే పడింది డబ్బులు, అదంతా బాగానే పడింది. అదంతా వేస్టే అనిపించింది. వేస్ట్ అంటే అది మళ్ళీ అత్త వాళ్ళే ఆదోనికి తీసుకెళ్ళడము ఇంకా ఉంటుంది కదా, అదంతా కూడా హౌస్ వెకేట్ చేయడము ఇవన్నీ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. లైక్ లిటరల్గా సెటిల్ అయిన ఫ్యామిలీని మేము బెంగళూరులో పెట్టుకొని మళ్ళీ మేము యూఎస్ఏ రిటర్న్ రావాల్సి వచ్చిందనమాట. మార్చ్ 2 ఇండియాకి వెళ్ళాము. జూలై 1 మళ్ళీ యూఎస్లో దిగాం. జూలై 1 మళ్ళీ యూఎస్లోనే దిగాము. మళ్ళీ అక్కడి నుంచి న్యూయార్క్కే రావాల్సి వచ్చిందనమాట. సేమ్ ప్రాజెక్టే, సేమ్ ప్రాజెక్ట్, సేమ్ క్లయింటే, బేసిక్గా సేమ్ క్లయింటే. సో మళ్ళీ యూఎస్కి వచ్చాము. అప్పటి నుంచి ఆ 2019 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ కూడా కాలేదనుకుంటా, అక్టోబర్లో 2018 అక్టోబర్లోనే అనుకుంటాను. 2018 అక్టోబర్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ అంతకుముందే స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. బట్ నాకు అక్కడ ఉన్నప్పుడు ఈ ఐడియా కూడా రాలేదు, యూట్యూబ్ అనే ఐడియా ఎప్పుడూ రాలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎందుకు నేను చేయకూడదు అని చెప్పేసి, నాకు క్రాఫ్ట్స్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కదా, సో అవన్నీ చూపిద్దాము, ఒక లైఫ్ స్టైల్ చూపిద్దాం మేము ఎలా ఉంటాము అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను స్లోగా. అది ఇంతవరకు వచ్చింది. లైక్ లిటరల్లీ 7 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను. అప్పుడు న్యూయార్క్లో స్టార్ట్ చేసిండేది. హ్యూస్టన్లో చూశారు, హ్యూస్టన్లో ఇల్లు మారడం చూశారు, సొంత ఇల్లు తీసుకోవడం చూశారు, మళ్ళీ అక్కడి నుంచి కెనడాకు రావడం చూశారు, కెనడాలో ఆ హౌస్ నుంచి అపార్ట్మెంట్కి మూవ్ అవ్వడం చూశారు. లిటరల్లీ మా లైఫ్ని మీరు అక్కడి నుంచి చూస్తూనే ఉన్నారు. రిటర్న్ టు ఇండియా గురించి చెప్పాలి అనుకున్నాను, ఎప్పుడో వచ్చేసా యాక్చువల్లీ ఇది చెప్పాలి అనుకుంటే. కానీ మాకు అది వర్కౌట్ అవ్వలేదు. అన్ని ఫ్యామిలీస్కి ఒకలా నడుస్తుందని లేదు. కొందరు ఈజీగా అడ్జస్ట్ అయిపోగలరు, కొందరు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కొందరు అడ్జస్ట్ అవ్వలేక రిటర్న్ అవుతారు. మా సిచ్యువేషన్లో అయితే మాకు ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బట్ మేము రిటర్న్ రావాల్సిన సిచ్యువేషన్స్ మాకు వచ్చాయి. అందుకే మేము మళ్ళీ ఇండియా వెళ్ళేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ సామాన్లన్నీ కొనుక్కొని ఇక్కడ కొని మొత్తానికి ఈరోజు కెనడాలో ఉన్నాం మేము. కెనడాలో వర్క్ పర్మిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్ మేమైతే. సో అది వచ్చింది అంటే నేను అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో ఫార్ ఇదే చెప్పాలనుకున్నాను నేను మీకు. అంతేనా? నాకు ఇంత ఓపెన్గా చెప్పుకునే ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. బట్ ఈసారి ఎందుకు చెప్పాలనిపించింది అంటే, ఎప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి. ఇది మాకే తెలియదు, మా చేతుల్లో లేదు కదా, చేతుల్లో ఉంటే డెఫినెట్లీ వచ్చేవాళ్ళము. బట్ ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అది 2018లో జరిగిన విషయము, జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది అంతే. ఒక కంప్లీట్గా సెటిల్ అయిపోయిన లైఫ్ స్టైల్ని వదిలేసి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నాము. బట్ అక్కడ కూడా సెటిల్ అవ్వలేక మళ్ళీ అదే బ్యాక్ టు యూఎస్ఏ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫ్యామిలీని సెట్ చేయాలనుకున్నాం. లైక్ అది మాకు ఆ మూమెంట్లో ఏం జరిగిందో తెలియదు, కానీ చాలా హెక్టిక్గా అయిపోయింది. ఎందుకు అంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకున్నాము అని సమ్టైమ్స్ రిగ్రెట్ అవుతాం. కానీ ఒక్కటి బిలీవ్ చేస్తాం, ఏది జరిగినా మన మంచికే అని. మేబీ ఇంకా కొద్ది రోజులు ఇండియాలోనే ఉండుంటే మేము అడ్జస్ట్ అయిపోయే వాళ్ళమేమో, కానీ అప్పుడు అంత ఆలోచించలేకపోయాము. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.